చదివింది గుర్తుండాలంటే ఈ 3 స్టెప్స్ తప్పనిసరి. అవేంటో అంటే ట్రిపుల్ ఆర్ మెథడ్. ట్రిపుల్ ఆర్ అంటే సినిమా కాదండి, ట్రిపుల్ ఆర్ అంటే రీడ్, రికాల్, రివిజన్. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ట్రిపుల్ ఆర్ మెథడ్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. ట్రిపుల్ ఆర్ అంటే రీడ్, రికాల్, రివిజన్. మనలో చాలామంది గంటల తరబడి చదువుతుంటాం, బట్ అది ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు ఇది మనకు గుర్తుంటుందా లేదా, అసలు చదవామా ఈ టాపిక్ అనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది. సో నేను అందుకే ఈరోజు విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఇది చదవామా లేదా అనే డౌట్ వస్తుంది. పుస్తకం తెరిస్తేనేమో చదివినట్టుగా ఉంటుంది, బుక్ మూసి అసలు మనకు గుర్తుండదు. అందుకే నేను ఈరోజు మీతో సింపుల్ అండ్ పవర్ఫుల్ టెక్నిక్ షేర్ చేయబోతున్నాను. ఇది డెఫినెట్గా వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అదే ట్రిపుల్ ఆర్ మెథడ్. ఆల్రెడీ చెప్పాను కదండి, ట్రిపుల్ ఆర్ అంటే రీడ్, రివిజన్, రికాల్. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే మనకు చదివింది డెఫినెట్గా గుర్తుంటుంది ఎగ్జామ్లో. ఫస్ట్ వన్, ట్రిపుల్ ఆర్లో ఫస్ట్ వన్ వచ్చేసి రీడ్ అండి. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే జస్ట్ లైన్లు చదువుకుంటూ వెళ్తారు, అది గట్టిగా చదవరు. సో ఇక్కడ నేను కూడా చదువుతున్నాను, గట్టిగా చదవాలి. సో మనకు అలా గట్టిగా చదివితే మనకి ఇన్ కేస్ నిద్ర వచ్చినా అది అనేది పోతుంది. అండ్ గట్టిగా చదివితే, లౌడ్గా చదివితే ఏమవుతుందంటే మనకి ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ చదవడమే కాకుండా అర్థం చేసుకుంటూ చదవాలి. ఇది మనం ఎలా చదివితే బాగుంటుంది, అసలు మనం చదువుతుంటేనే, ఒక టాపిక్ చదువుతుంటేనే ఆ టాపిక్లో మనకు మనమే క్వశ్చన్స్ వేసుకోవాలి. ఓహో వాళ్ళు ఇలా క్వశ్చన్స్ అడుగుతారు, ఈ ప్యాటర్న్ అడుగుతారు అని చెప్పేసి మనం క్వశ్చన్స్ వేసుకోవాలి. ఆ క్వశ్చన్స్ వేసుకోవడం అనేది ఎట్లా అంటే, మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసామంటే డెఫినెట్గా తెలుస్తుంది. అలా ఒక టాపిక్ని అర్థం చేసుకుంటూ సో అలా చదవండి. మనకి ఎన్ని పేజీలు అయిపోయాయని ముఖ్యం కాదండి, మనకు అర్థమైందా, కాన్సెప్ట్ అర్థమైందా లేదా అనేది. మనకు అర్థమైంది అనుకో, ఆ టాపిక్ అసలు మనకి ఎగ్జామ్ వరకు గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రివిజన్. చాలామంది చదువుతారు బట్ రివిజన్ చేయరు. మన బ్రెయిన్ ఒక్కసారి చదివిన మ్యాటర్ని అస్సలు గుర్తుంచుకోదండి. అందుకే మనం చదువుతున్నప్పుడే 2 టైమ్స్ చదవండి. అండ్ ఇక్కడ వచ్చేసి చదువుతున్నప్పుడు 2 టైమ్స్ చదవండి. నెక్స్ట్ డే కొత్త టాపిక్ చదివే ముందు నిన్న చదివిన టాపిక్ని ఈరోజు ఒకసారి డెఫినెట్గా రివిజన్ చేయాలి. అలా 1 వీక్ ఒకసారి అండ్ 2 వీక్స్ ఒకసారి, 1 మంత్ లోపల డెఫినెట్గా 4 or 5 టైమ్స్ రివిజన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకు చదివింది అనేది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. సో అందుకే రివిజన్ అనేది చాలా ముఖ్యమండి. సో చాలామంది షార్ట్ నోట్స్ చేసుకోరండి. మనకి ఎగ్జామ్ వల్ల చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో షార్ట్ నోట్స్ చేసుకోవాలి. షార్ట్ నోట్స్ చేసుకోవాలంటే 1 or 2 టైమ్స్ చదివితే షార్ట్ నోట్స్ చేసుకోలేమండి. సో ఎందుకంటే మనం బుక్లో ఉన్న మ్యాటర్ యాజ్ ఇట్ ఈజ్గా దింపేస్తాం నోట్స్లో. అందుకే ఒక 3 or 4 టైమ్స్ చదివాకనే మనకు అందులో ఏది ఇంపార్టెంట్, మనం మర్చిపోయే మెయిన్గా ఏంటంటే మనం మర్చిపోయే డెఫినెట్గా రాసుకోండి. అండ్ ఇంకేదైనా కొత్త టాపిక్స్ మనకు అంటే ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించిన టాపిక్స్తోని షార్ట్ నోట్స్ చేసుకోండి. ఇది మనకు ఎగ్జామ్స్ ముందలా రివిజన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ట్రిపుల్ ఆర్ స్టెప్స్లో థర్డ్ వన్ వచ్చేసి రీకాల్. ఇది చాలా వరకు అందరు మిస్ అయ్యే స్టెప్ అండి. ఎందుకంటే ఈ రీకాల్ అనే మెథడ్ని ఎవరు యూజ్ చేయరు. ఎందుకంటే మనం చదువుకుంటూ వెళ్తాం, రివిజన్ చేస్తామేమో, కానీ రీకాల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం చదివిన టాపిక్ని మనం చదువుతున్నప్పుడు ఒక 2 టైమ్స్ చదివినప్పుడు బుక్ మూసేసి మనకి ఎంత గుర్తుంది, అందులో అట్లీస్ట్ ఒక 3 పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చెప్పగలుగుతున్నామా లేదని చెప్పేసి చెప్పాలి. అండ్ ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి, ఈ బుక్ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి, వాగ్య పబ్లికేషన్స్. సో నన్ను చాలామంది అడుగుతున్నారండి, కామెంట్స్లో అడుగుతున్నారు, నాకు రిప్లై ఇవ్వడానికి టైం లేక నేను ఇవ్వలేదు. సో ఈ బుక్ అయితే నేనైతే అప్పుడు ఆర్డర్ పెట్టుకున్నాను, మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. సో మీకు లింక్ అయితే నాతో ఇప్పుడు అవైలబుల్ లేదండి. సో మీరైతే వాళ్ళకి అడగండి, వాళ్ళకి ఆల్రెడీ ఛానల్స్ ఉన్నాయి. సార్ వాళ్ళకి, చౌటి సార్ అండ్ రోహిత్ సార్ వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి, ఒకసారి వాళ్ళని అడగండి. ఇంకో టాపిక్లోకి వచ్చేస్తే రీకాల్ అని చెప్పాను కదండి, ఇది చాలామంది ఎవరు చేయరండి. రీకాల్ అంటే మనకు చదివినామా, ఎంత చదివినామా అని చెప్పేసి మనకు అట్లీస్ట్ చదివింది ఇప్పుడు ఇంతకుముందు చదివిన టాపిక్లో మనకు అట్లీస్ట్ ఒక 3 పాయింట్స్ గుర్తున్నాయా లేదా, అందులో మనం క్వశ్చన్స్ వేసుకుంటూ ఆన్సర్ చేయగలుగుతామా లేదని చెప్పేసి బుక్ మూసి మనం క్వశ్చన్స్ మనమే అడగాలి. అంటే అందులో ఒక 3 పాయింట్స్, అట్లీస్ట్ 3 పాయింట్స్ అన్న, 3 or 4 అన్న చెప్పగలగాలి. సో అదే రీకాల్. సో ఇలా మనం బుక్ మూసి చదవడం వల్ల ఏమవుతుందంటే, మనం మర్చిపోయిన పాయింట్లను మళ్ళీ ఒకసారి చదువుతాం కదా, అలా మనం మిస్టేక్ చేసిన పాయింట్లే మనకి ఎగ్జామ్స్ వరకు డెఫినెట్గా గుర్తుంటాయండి. సో ఇదైతే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మనకు చూసి చదివిన దానికంటే మనం బుక్ మూసి అసలు మనం ఏం చదివామని ఒకసారి ఇట్లా రిపీట్ చేసుకుంటూ మనం మిస్టేక్ చేసినది ఒకసారి మళ్ళీ బుక్ చేసి ఒకసారి చదివితే మనకు డెఫినెట్గా గుర్తుంటుందండి. ఇలా చేసి మన వీక్ ఏరియాస్ అండ్ స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటో కూడా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పాలిటీలో
ఫండమెంటల్ రైట్స్ ఉందనుకోండి, ఫండమెంటల్ రైట్స్ ఒక 1 అవర్ చదవండి. అండ్ మళ్ళీ తర్వాత ఇంకో 2 టైమ్స్ రివిజన్ చేయండి. తర్వాత బుక్ మూసేసి ఇలా చదవండి. అంటే ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి, అలా మన క్వశ్చన్స్ వేసుకోండి. గుర్తు రాకపోతే మళ్ళీ ఒకసారి బుక్ ఓపెన్ చేసి చదవండి. ఇలా చేయండి. మళ్ళీ నెక్స్ట్ డే రోజు మళ్ళీ ఆ టాపిక్ మళ్ళీ చదవండి. ఇలా చేస్తే మనకు గుర్తుంటుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇలా చెప్పిన టాపిక్ అనేది నెక్స్ట్ డే చదివేసరికి మనం మర్చిపోయిన టాపిక్ని మళ్ళీ ఇంకోసారి చదువుతాం కాబట్టి ఆ టాపిక్ అనేది మనకు బ్రెయిన్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, రీడ్ చేయకపోతే నాలెడ్జ్ రాదు, రివిజన్ చేయకపోతే నాలెడ్జ్ నిలవదు, రీకాల్ చేయకపోతే ఎగ్జామ్లో గుర్తుకుండదు. అందుకే ఇప్పటి నుంచి ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. మనం ఎక్కువ గంటలు తరబడి చదవడం కాదు, మనం చదివిన టాపిక్ అట్లీస్ట్ మనం అర్థం చేసుకొని ఎగ్జామ్ వరకు గుర్తుంచేటట్టు చదవాలి. రివిజన్ అంటే మనం ఇప్పుడు ఈరోజు చదివి మళ్ళీ అది ఇంకా ఎగ్జామ్ ముందరే ఓపెన్ చేసామంటే కుదరదండి. సో ఇప్పుడు మనం చదివేటప్పుడే దాన్ని చదువుకుంటూ అర్థం చేసుకుంటూ రివిజన్ చేసుకుంటూ వెళ్తే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిగా ఉంటుంది. అందుకే ఈ 3 మెథడ్స్ ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఈ రోజు నుంచే ఈ త్రిబుల్ మెథడ్ని ఫాలో అవ్వకండి. కొన్ని రోజుల తర్వాత మీలో ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మీకు ఇంకా ఏమైనా యూస్ఫుల్ వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అలా చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే చదువుతున్నాను, పాలిటీ చదువుతున్నాను అంటే చెప్పాను కదా, క్లాసెస్ విన్న తర్వాత పాలిటీ చదువుతున్నాను. సో ఇక్కడైతే వీడియో షూట్ వరకు నేను చేస్తాను, ఎడిట్ మాత్రం నేను చేయనండి, ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తాను అంతే అండి. వీడియో వచ్చేసి ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.